బంగ్లాదేశ్ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. మరో కొత్త బంధం మొదలైంది. షేక్ హసీనా శకం ముగిసిన తర్వాత ఆ దేశ విదేశాంగ విధానంలో అనూహ్య మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్తో ఉన్న పాత గొడవలను పక్కన పెట్టి ఇరు దేశాలు ఇప్పుడు స్నేహహస్తం చాటుకుంటున్నాయి. దీనికి సాక్ష్యంగా సరిగ్గా 12 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్ పాకిస్తాన్ మధ్య నేరుగా విమాన సర్వీసులు పునః ప్రారంభమయ్యాయి. గురువారం సాయంత్రం ఢాకా నుంచి బయలుదేరిన బిమాన్ బంగ్లాదేశ్ విమానం పాక్ లోని కరాచీ గడ్డపై ల్యాండ్ అవ్వటం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల తర్వాత దక్షిణాసియా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా స్వదేశం వీడిన అనంతరం బంగ్లాదేశ్ విదేశాంగ విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు దూరంగా ఉన్న పాకిస్తాన్తో సంబంధాలను పునఃసమీక్షించుకుంటున్న సంకేతాలు స్పష్టంగా బయటపడుతున్నాయి. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు, దౌత్య చర్చలు మొదలయ్యాయి. వాటికి కొనసాగింపుగా ఇప్పుడు అత్యంత కీలకమైన విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇది కేవలం రవాణా సౌకర్యం మాత్రమే కాకుండా ఇరు దేశాల మధ్య సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికిన పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు. గురువారం సాయంత్రం బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి బయలుదేరిన విమానం పాకిస్తాన్లోని కరాచీ నగరానికి చేరుకుంది. అదే రోజు రాత్రి తిరిగి ఢాకాకు తిరిగి బయలుదేరింది. 2012 తర్వాత దాదాపు 12 సంవత్సరాల విరామం అనంతరం బంగ్లాదేశ్ పాకిస్తాన్ మధ్య నేరుగా విమాన సర్వీసులు పునః ప్రారంభమయ్యాయి. గత దశాబ్ద కాలంగా ఈ రెండు దేశాల మధ్య నేరుగా ఎలాంటి విమాన ప్రయాణాలు లేకపోవడంతో ప్రయాణికులు మూడో దేశాల మీదుగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్కు వెళ్లే ప్రయాణికులు తప్పనిసరిగా దుబాయ్ లేదా దోహా వంటి మధ్యప్రాచ్య నగరాల మీదుగా కనెక్టింగ్ ఫ్లైట్స్ తీసుకోవాల్సి వచ్చేది. ఇది ఖర్చుతో కూడినదే కాకుండా సమయం కూడా ఎక్కువగా తీసుకునేది. ముఖ్యంగా వ్యాపారవేత్తలు, విద్యార్థులు, కుటుంబ సభ్యులను కలిసేందుకు వెళ్లేవారికి ఇది పెద్ద అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఢాకా, కరాచీ మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమవడం వల్ల ప్రయాణ సౌలభ్యం పెరగడంతో పాటు వాణిజ్య కార్యకలాపాలకు కూడా ఊతం లభించనుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ విమాన సర్వీసులు వారానికి 2 సార్లు నడవనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మార్చి 30 వరకు ఈ సర్వీసులకు సంబంధించి లైసెన్సులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ విమానాలను బంగ్లాదేశ్ ప్రభుత్వానికి చెందిన బియాన్ ఎయిర్లైన్స్ నిర్వహిస్తోంది. ప్రారంభ దశలో పరిమిత సంఖ్యలో ఫ్లైట్స్ నడపాలని నిర్ణయించినప్పటికీ ప్రయాణికుల స్పందనను బట్టి భవిష్యత్తులో మరిన్ని సర్వీసులు పెంచే అవకాశం ఉందని విమానయాన వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విమాన సర్వీసుల వెనుక ఉన్న రాజకీయ నేపథ్యం మరింత ఆసక్తికరంగా మారింది. హసీనా స్వదేశం విడిచిన తర్వాత బంగ్లాదేశ్లో ఏర్పడిన రాజకీయ పరిస్థితులు కొత్త వ్యూహాత్మక మార్పులకు దారితీస్తున్నట్లు కనిపిస్తోంది. ఆర్థికంగా, దౌత్యపరంగా కొత్త భాగస్వామ్యాలను వెతుక్కుంటున్న బంగ్లాదేశ్ ఇప్పుడు పాకిస్తాన్తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలనే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రెండు దేశాలు పలు వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఎగుమతులు, దిగుమతులు, పారిశ్రామిక సహకారం వంటి అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే విమాన సర్వీసుల పునః ప్రారంభం వాణిజ్య సంబంధాలకు మరింత బలాన్ని చేకూర్చనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేకంగా పాకిస్తాన్లోని కరాచీ నగరం ఆ దేశ ఆర్థిక రాజధానిగా పరిగణించబడుతుండడం ఈ రూట్కు మరింత ప్రాధాన్యం తెచ్చిపెడుతోంది. కరాచీ ద్వారా పాకిస్తాన్ వ్యాపార వర్గాలు నేరుగా బంగ్లాదేశ్ మార్కెట్కు చేరువయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా బంగ్లాదేశ్ నుంచి వస్త్ర పరిశ్రమ, వ్యవసాయ ఉత్పత్తులు, ఇతర ఎగుమతులు పాకిస్తాన్కు వేగంగా చేరే పరిస్థితి ఏర్పడనుంది. ఇది రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు పరస్పర లాభాన్ని చేకూర్చే అంశంగా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ పరిణామాలను భారత్ సహా దక్షిణాసియా దేశాలు కూడా నిశితంగా గమనిస్తున్నాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య సాన్నిహిత్యం పెరగడం ప్రాంతీయ రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది కేవలం తాత్కాలికమా లేక దీర్ఘకాలిక రాజకీయ పునర్వ్యవస్థీకరణక అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రస్తుతం మాత్రం 12 ఏళ్ల తర్వాత ఢాకా నుంచి కరాచీకి నేరుగా ఎగిరిన ఈ విమానం దక్షిణాసియా రాజకీయాల్లో కొత్త సంకేతాలను పంపిస్తోంది. ఇది ఒక విమాన ప్రయాణంగా మాత్రమే కాకుండా మారుతున్న బంగ్లాదేశ్ విదేశాంగ విధానానికి, పునర్నిర్మిత ప్రాంతీయ సంబంధాలకు ప్రతీకగా నిలుస్తుందా అనే ప్రశ్నకు సమాధానం త్వరలోనే రానుంది. శత్రుత్వాలు శాశ్వతం కావని, ప్రయోజనాలే శాశ్వతమని బంగ్లా పాక్ విమాన దోస్తీ నిరూపిస్తోంది. 12 ఏళ్ల తర్వాత పునః ప్రారంభమైన ఈ విమాన ప్రయాణాలు ఇరు దేశాల మధ్య కేవలం ప్రయాణికులను మాత్రమే కాదు, కొత్త దౌత్య సంబంధాలను కూడా మోసుకెళుతున్నాయి. మరి ఈ దోస్తీ ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి.